హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన. Hi, నా పేరు సాహితి. తినుమామ మీ And today is Monday. ఈసారి నేనే చెప్తాను, నేనే వీళ్ళ మమ్మీనని. సరే అది న్యూ ఇంట్రో కావాలి మనకు. ఈరోజు ఏంటి? ఈరోజు నాకు ఏం పని లేకుండా చేసుకోవాలని డిసైడ్ అయ్యా. లాస్ట్ వీక్ కూడా అదే చేసాము, స్మూతీ చేసాము. ఈ వీక్ పన్నీరు, క్యాప్సికము, ఆనియన్స్ అన్నీ చేసేసి కొంచెం టిక్కా లాగా. బేసిక్లీ లైక్ తందూరి పన్నీర్ టిక్కా దానికి కాకుండా Yeah. స్టిక్ పెట్టాం, Stick కాకపోతే పెట్టకుండా. ఓవెన్లో పెట్టేసుకొని లాస్ట్ వీక్ చేసుకొని తిన్నాం, చాలా బాగుంది. అందుకని ఇప్పుడు చేసి చూపిద్దాం అనుకున్నాం. లాస్ట్ వీక్ సంజన- నేనే చేసా. అందుకే అనుభవతున్నా, ఈసారి కూడా సంజన చేసి సో చూపించింది. నేను నేను ఈ తింటాను. రెసిపీలో ఎక్స్పర్ట్ అనమాట. మేము ఇండియా నుంచి వచ్చి 1 వీకే, 2 వీక్స్ అయిందా, 2 10 weeks. days అయింది. అయితే వచ్చిన తర్వాత ఒక అంతేనా? 3-4 days తర్వాత నేను వెళ్ళి పడుకొని ఉన్నాను గమ్ముగా జట్లాక్లో. వీళ్ళు లేసి ఆకలి అయిందంట, ఆ పన్నీర్ అన్ని మిక్స్ చేసుకొని చేసేసి నాకు కూడా తెచ్చిపెట్టారు. అందుకని ఇప్పుడు ఆ రెసిపీ ఈరోజు చూపించబోతున్నాం. ఎలా ఉంది మా టేస్ట్? బాగుంది. సంజన అమ్మకి పని ఏ తక్కువ ఉంటే అది బాగానే ఉంటుంది. నేను చాలా చేసేది బేసిక్లీ ఒక 10-20 రెసిపీస్ ఉంటాయి, బట్ అన్నీ బాగుంటాయి. అదైతే చాలా బాగుంది. నాకు అన్ని పర్ఫెక్ట్ చేయడానికి చూసిద్ది సంజన. సాహితీ ఏమో టేస్ట్లు ఎలా ఉన్నా చెప్పిద్ది అనమాట. ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా పర్ఫెక్షన్ వస్తుంది. సో ఇది యాక్చువల్లీ అయితే ఆయిల్ తక్కువ ఉన్న రెసిపీ అనమాట, చాలా తక్కువ. మీకు కావాలంటే అసలు వేయకుండా కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం వేసుకుంటే అది మొత్తం ఫ్లేవర్స్ బాగా కంబైన్ అవుతాయి. ఎస్. అండ్ నాకు పన్నీర్ అంత ఇంత ముందల ఈ రెసిపీ తిన్నాక ముందల అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు పన్నీర్కి. బట్ ఇది తినిన తర్వాత అయితే 2 సార్లు పెట్టించుకున్నా సంజన చేత, అంత నచ్చింది. లాస్ట్ టైం అయితే నేను ఎవరెవరు కావాలని అడిగి నేను దాన్ని కరెక్ట్గా చేస్తాను అనమాట. ఫుడ్ అసలు మిగలదు. సో సాహితి ఏం చేస్తుందంటే నాకు వద్దు కొంచెం తింటానని, కొంచెం 2 pieces తింటానన్నా. తింటాననింది. అవును. సరే అని దాన్ని బట్టి 2 pieces కాలే, మేబీ 6 అట్లా తినిద్దేమో అని ఇట్లా చేసాను మొత్తము. దాని తర్వాత తీరా సాహితినే ఎక్కువ తినింది మా ముగ్గురు కన్నా. ఇంకో థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ సాహితీ చెప్పింది కదా ఈ వీక్ పన్నీర్ చేసి చూపిద్దామని. చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ యాక్చువల్గా మిల్క్ మేము తెచ్చుకున్నాయి ఆల్రెడీ. ఇంకొక క్యాన్ ఉంటే అది కూడా తోడేసేసాను, ఇంకో డబ్బా. పెరుగు చేసావా? ఇంకొక ఇప్పుడు చేయడానికి కూడా మళ్ళీ ఫ్రెష్ తెచ్చుకోవాలి, అది హాఫే ఉన్నాయి. అది అటు ఇటు half కాకుండా లో అవుతుంది. అండ్ ఆల్సో పన్నీర్ కూడా ఉంది. నేను లాస్ట్ టైం పన్నీర్ ఉంది, ఇంకా రెసిపీ కూడా సరే అది అన్నీ ఉన్నాయి. క్యాప్సికమ్, పన్నీర్ అన్ని ఇంట్లో ఉన్న వాటితో చేసేస్తున్నాం. సరే సూన్ మీకు హోమ్ మేడ్ పన్నీర్ చూపిస్తాం. కానీ ఈ వీక్ రెసిపీ అయితే పన్నీర్తే కానీ హోమ్ మేడ్ పన్నీర్ కాదు, పన్నీర్ తెచ్చేసేయండి, అన్ని నేను టిక్కా cut చేసి తందూరి ఇస్తాను. టైప్. మమ్మీ కటింగ్ డ్యూటీ. నాకైతే చిన్నప్పుడు కటింగ్ మిక్సింగ్ చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఐ డోంట్ డూ. నువ్వు ఆనియన్స్ కట్ చేసి పెట్టేసా ఆల్రెడీ. చూసారా నా ప్లానింగ్ అది. వీళ్ళు వచ్చేసరికి మళ్ళా కళ్ళ పక్క నీళ్ళు రావటం ఇవన్నీ ఎందుకని చెప్పేసి అది టిప్ కదా. పీల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బేసిక్లీ ఏంటంటే ఐస్ వాటర్ అట్లా అవ్వకుండా ఉండాలంటే పీల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు చాలా బాగుంటాయి. టైం ఇప్పుడు అంతా 12-20. నేనే సూప్ తాగాను, కాకపోతే వీళ్ళెవరికి తెలియదు అవసరం. నువ్వు సూప్ తాగావా? ఆకలి అవుతుంది, మరి ఏం చేయాలి. సో ఏమేం చేస్తున్నామా నువ్వు? ఏమో పన్నీర్, రెడ్ బెల్ పెప్పరు, ఎల్లో బెల్ పెప్పర్ అనమాట. లాస్ట్ వీక్ కాస్కో నుంచి తెచ్చాము. యా, తెస్తే అన్నీ అయిపోయా, 2 మిగిలిని. ఈ యాక్చువల్లీ లైక్ అన్ని కలర్స్ ఉంటాయి కదా, బట్ రెడ్లో ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది, దాని తర్వాత ఎల్లో, దాని తర్వాత గ్రీన్ అనమాట. సో కలర్ఫుల్ దొరికితే ఫస్ట్ ఆప్షన్ కలర్ఫుల్. కానీ ఆ గ్రీన్ నుంచి అన్ని కలర్స్ వస్తాయి కదా బుడ్డి, అదేం చేంజ్, అదేమి అడ్రస్ ఎక్కువ టైం వేరే రైట్. సీడేం కాదంట. అండ్ దెన్ ఏమో సరానో పెప్పర్స్ అనమాట. ఈ బేసిక్లీ హాలోపినోస్ లాగా ఉంటాయి కానీ కొంచెం మోర్ స్పైసీ దాంతో కంపేర్ చేస్తే. ఇట్లాంటి రెసిపీస్కి చాలా బాగుంటాయి. మేము అవకాడో చేస్తాం కదా సల్సా, అది అవకాడో డిప్పు అట్లాంటి వాటి కూడా వేసుకుంటాం. అవును, ఇట్లా మనం రాగా తినేటప్పుడు, లేకపోతే ఎక్కువ చిల్లీస్ కావాలి తక్కువ స్పైస్తో కావాలనుకునే రెసిపీస్కి చాలా బాగుంటాయి. బిగ్ చంక్స్లో కట్ చేసే మమ్మీ. ఒక 3 ఇటు 3 ఇటు 2. 3-4 ఇట్లా ఈవెన్ ఇట్లా అయినా సరే చూస్తాం. అబ్బో అంత వద్దు నాన్న, చాలా ఇంత వస్తాయి. ఓకే, నేను లాస్ట్ టైం కొంచెం చిన్నవి కట్ చేశాను. బేసిక్లీ ఏంటంటే ఈ చిన్న చిన్న పీసులు బాగుండదు అసలు, ఎందుకంటే ఇది మేము ప్లెయిన్గా తినేస్తాము. రైస్ చపాతి అట్లా ఉండదు, చాలా డ్రై ఐటమ్. బేసిక్లీ స్టార్టర్స్ లాగా ఉంటుంది. లాస్ట్ 1 వీక్ నుంచి వీళ్ళ మీద వదిలేసాను. ఇంకా రైస్ ఎన్నిసార్లు పెట్టింటాను, అది పెట్టిన అన్నిసార్లు కూడా బిర్యానీనే. వైట్ రైస్ అసలు తిన్నారా? 2 times తినలేదు, వైట్ రైస్ తినలేదు. 2 times చేసుకున్నాం అంతే. 2 times కూడా బిర్యానీనే కదా. అవును అంతే. బిర్యానీలో కూడా ఎక్కువ వెజిటేబుల్స్ వేసి ఒక 2 cups రైస్ వేస్తే మాకు 2 పూటలు వచ్చేసింది. అంత చేశాను అనమాట. ఏం చేస్తున్నా?
ఇది హాట్ వాటర్ పెడుతున్నాను పన్నీర్కా? పన్నీర్కి. యాక్చువల్లీ ఏంటంటే మేము వీడియోస్ మమ్మీతో మండే సిరీస్ కదా అని. సో మీరు మా ఛానల్కి న్యూ అయితే మేము మా మమ్మీతో కలిసి ప్రతి మండే ఒక రెసిపీ పోస్ట్ చేస్తామన్నమాట. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, ఒక ఫ్యూ మంత్స్ మేము వెకేషన్లో అటు ఇటు తిరుగుతా. బట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాము. వెకేషన్లు ఎక్కువ అయ్యి బాగా తిరిగి వచ్చాను. మీ అవుట్ఫిట్స్ కూడా నేను తీస్తాను. ఇండియా నేషనల్ ఫ్లాగ్ ని రిజంబుల్ చేస్తాం. అందుకే వేసుకున్నాం, ఇది వాటికి అనుకొని వేసుకున్నాము. ఆహా, నేను ఫ్లాగ్ అనుకోలే, సంజన బెల్ పెప్పర్స్ కి మ్యాచ్ అవ్వండి అని వేసుకున్నాం. And then mom was like, ఈ రిపబ్లిక్ డే నేను వైట్ వేసుకుంటానని. సరే అన్నా. ఆ ఫ్లాగ్ తెచ్చుకో ఒకసారి చూపెట్టు. నేను ఇంకా మమ్మీ వైట్ పన్నీర్ కోసం వేసుకుందాం అనుకున్నా. సంజన పన్నీర్ వీడియో ఎండింగ్ వరకు చూడాలి బ్లూ కలర్ ఎలా వేస్తాం అనేది. పన్నీర్ వైట్ కోసం వేసుకున్నా, పన్నీర్ కోసం వైట్ వేసుకుందా అనుకున్నా. లేకపోతే వీడియో మధ్యలో అయినా చూపిస్తాము. అందుకు అనుకున్నా, నాకేం తెలీదు. రిపబ్లిక్ డే అనే వేసుకున్నాను నేనైతే. కలర్స్ చూడండి ఎలా మ్యాచ్ అవుతుంది. నేను ఆరెంజ్ వేసుకున్నా. నేను యాక్చువల్లీ ఆరెంజ్ రెడ్ బెల్ పెప్పర్ మ్యాచ్ అవుదామని వేసుకున్నా. మమ్మీ పన్నీర్ మ్యాచ్ అవుతుందని నేను వైట్ వేసుకున్నా అనుకుంటే యాక్చువల్లీ ఫ్లాగ్తో మ్యాచ్ అవుదాం అనంట. అండ్ సంజన గ్రీన్. బేసిక్లీ ఆ ఫ్లాగ్ ఎవరు తెచ్చారు? ఈ ఫ్లాగ్ లాస్ట్ ఇండియా ట్రిప్లో తెచ్చారు. ఈ ట్రిప్లో ఎవరు తెచ్చారు? సంజనానే తెచ్చింది. చెప్పు నాన్న చెప్పు. అదే సంజనానే తెచ్చింది ఫ్లాగ్. సంజన కనిపెట్టింది అన్నట్టు ఫ్లాగ్ ఫీల్ అవుతుంది తెచ్చానని. ఎందుకంటే ఇండియాలో లాస్ట్ టైము అప్పుడు ఉన్నాం మా ఇండిపెండెన్స్ డేకి. అండ్ నాకు గుర్తుంది లాస్ట్ ఇయర్ మేము వచ్చేసాం, వీళ్ళిద్దరు వచ్చేసారు. మనం ఇండియా నుంచి ఇట్లా ఒకసారి వచ్చేటప్పుడు ఆ రోజు ఇండిపెండెన్స్ డే అనమాట. ఒకసారి రిటర్న్ వచ్చినప్పుడు సో అప్పుడు ఏంటంటే నాకు అనిపించింది, అప్పుడు నాకు ఫ్లాగ్ కావాలనుకున్నాము. అండ్ అప్పుడు ఫ్లాగ్ చూస్తుంటే అక్కడ ఏ షాప్లో లేదనమాట, అన్ని షాప్స్ క్లోజ్ అయి ఉన్నాయి, లేకపోతే వాళ్ళ దగ్గర లేవు. సో అట్లా ఇక్కడికి వచ్చిన దాని నుంచి నేను ఫీల్ అయ్యాను. అందుకని నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలని మళ్ళీ seven or six. ఇంకా దాని తర్వాత మర్చిపోయావు తెచ్చుకోవటం మిగతా ఇండియా ట్రిప్లు అన్నిట్లో. మిగతా ఇండియా ట్రిప్స్ లో మనం డిసెంబర్లో వెళ్ళలేదు కాబట్టి అందుకని మర్చిపోయింది. ఇండియా ఫ్లాగ్తో మ్యాచ్ అవే అవుట్ఫిట్స్ వేసుకొని రెసిపీ కూడా ఇండియా ఫ్లాగ్ రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇది మనం కలర్స్ డిఫరెంట్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది తినేటప్పుడు చూడటానికి. ఎందుకంటే ఈ లైక్ కలర్ఫుల్గా డిష్ ఎప్పుడైనా ఉంటే యాపటైటింగ్ అనిపించింది కదా. స్టిల్ ఇంకా కళ్ళు మండుతున్నాయి నాన్న. అసలు లేదు. ఇంకా రెడ్ ఆనియన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా, ఏం మండట్లేదు. అంటే యాక్చువల్లీ నేను న్యూస్ చూసాను సాయితి, ఇట్లా రా బెల్ పెప్పర్స్ తినద్దు అంటున్నారు, ఎస్పెషలీ ఆర్గానిక్ అయితే. ఎందుకంటే వాటిలో ఇట్లా గ్రో చేసేటప్పుడు పెస్టిసైడ్స్ ఏమి వేయరు కదా, అప్పుడప్పుడు ఇట్లా పురుగులైనా లేకపోతే వాటిలో ఎగ్స్ అయినా అట్లా ఉండిపోతాయి అంట. లైక్ పీపుల్ చాలా మందికి they're getting like brain infections from it. అందుకని రాగా తినద్దు అంటుంది. కుక్ చేసి తింటాం బెటర్ అయితే. ఎందుకంటే మనం ఇంత ముందర తినేవాళ్ళని, బట్ ఇప్పుడు నుంచి తినద్దని డిసైడ్ అయ్యాం. ఇంత ముందర సాలెడ్స్ అన్నిట్లో అయ్యాయి, ఇప్పుడు సాలెడ్స్లో వేసుకుంటాము. కానీ బాగా ఇట్లా వాష్ చేయాలి, లేకపోతే ఆర్గానిక్ కొనుక్కోకూడదు. ఒకసారి అలా ఫ్రై ఆర్గానిక్ కొనుక్కోకూడదు. కొన్ని వాటిల్లో యాక్చువల్లీ కొనుక్కోకూడదు. అది కరెక్టే. ఇట్లా రాగా తినే వాటిల్లో బికాజ్ ఎప్పుడు ఏమొచ్చిందో తెలియదు కదా. ఇప్పుడు ఎగ్స్ అన్ని రీకాల్ చేస్తున్నారు. సో ఏమో సంజన మామూలుగానే నేనేం చేయను, ఎగ్స్ ఒకటి చేస్తా. ఇప్పుడు అది కూడా సంజన మానేసింది బేసిక్లీ. చూద్దాం అన్ని ఎంతసేపు లాస్ట్ అయిద్దని. అంటే ఏంటి సంజన ఎంతసేపు లాస్ట్ అయిద్దో చూస్తుందంట. ఇండియాలో అయితే బాగానే ఉంది. తిన్నావురా పెద్ద ఇండియాలో? తినలేమా, చికెన్ తినలేదు, అంత టెంప్ట్ కూడా ఏం అవ్వలేదు తినాలనిపించలేదు. కానీ ఇండియాలో నీకు అన్ని గోబీలు వెజ్ మంచూరియన్లు ఉన్నాయి కాబట్టి అదే అంటున్నా, ఇక్కడైతే ఉండవు కదా, ఉన్నా కూడా బాగుండవు. ఇండియాలో సంజనాకి నచ్చేటట్టుగా ఉండవని. సంజన స్టాండర్డ్ మీట్ సంజన స్పైసీ ఫుడ్ ఇష్టం. ఇక్కడ స్పైసీ చెప్పి చూడండి అమ్మాయి వచ్చిన తర్వాత ఇల్లు అయితే పెద్ద బాగానే ఉందిలేండి, ఎక్కువ డస్టీగా అలా అయ్యింది. ఓ అది కూడా ఒక పాయింట్. మేము ఇండియా హౌస్ వార్మింగ్ వీడియో నిన్న పోస్ట్ చేసామన్నమాట, పార్ట్ 1 ఆఫ్ ద హౌస్ వార్మింగ్. దాంట్లో మీరు చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు, చాలా డిఎమ్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు టైం రాలేదు రిప్లై ఇవ్వటానికి, బట్ ఈలైపోయాను అనుకోండి మీ వాటికి, అందుకని వీడియోలోనే చెప్పేస్తున్నాను. ఇస్తాను, జస్ట్ టైం లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ కామెంటెడ్. మేము ఇండియాలో హౌస్ వార్మింగ్ నాకు సంజనాకైతే గుర్తున్నప్పటికీ ఇది ఫస్ట్ టైం అనమాట. ఏం చేస్తున్నామ్మా? మర్చిపోయాను, ట్రాష్లో వేసేస్తుందమ్మా. దీని పక్కన పెట్టేసి ఉన్నాయి ఇంకో దాంట్లో దీంట్లో వేసేస్తా. యాక్చువల్లీ ఏంటంటే ఇండియాలో హౌస్ వార్మింగ్
నాకు సంజనాకి కొంచెం పెద్ద అయినాక చేసింది ఇదే కదా ఫస్ట్, అందుకని మాకు కొంచెం ఫస్ట్ టైం అనమాట ఈ ఎక్స్పీరియన్స్ చేయటం. చిన్నప్పుడు అమ్మోళ్ళు చేశారు చాలా, కానీ అవి మాకు అంత గుర్తులేవు. సో అందుకని మాకు చాలా ఎక్సైటింగ్గా డిఫరెంట్గా అనిపించింది అనమాట. మీరు ఆ హౌస్ వార్మింగ్ వీడియో ఇంకా చూడకపోయి ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చెక్అవుట్ చేయండి. ఎస్పెషల్లీ అందరు చీర బాగుందన్నారు. నా వేస్ట్ చూపించాను మన ఫాలోవర్స్కి. చాలా మంది చీర బాగుందన్నారు. Did I show my waist for followers? ఏంటిది? నా వేస్ట్ చూపించానా? చూపించాము. రిపబ్లిక్ డే అని ఫ్లాగ్ ఇక్కడికి వచ్చింది, అప్గ్రేడ్ అయింది. అవును, మమ్మీ శారీ కూడా చాలా మంది బాగుందని చెప్పారు. ఆ శారీ యాక్చువల్లీ ప్యూర్ శారీ కంచిపట్టు శారీ అనమాట. మేము ఒక వీడియో చేస్తాము, అన్ని లైక్ మా అవుట్ఫిట్స్ అని డిస్క్రైబ్ చేస్తాం, బట్ అందరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఈ వీడియోలో. సో ఈ వేస్ నేను పెయింట్ వేసాను బేసిక్లీ. చాలా కష్టపడేసింది, బాగుంది పెద్ద. అది చూపించాం సంజన, కానీ ఆ వీడియో చాలా ఈ వ్యూవర్స్ మళ్ళీ చూపిద్దాం. ఓకే, మమ్మీతో మండే వ్యూవర్స్కి చూపించలేదని చూపిస్తుంది. ఆ వేసు సంజన ఇంటర్న్షిప్ చేసినప్పుడు దాని మొత్తం వాళ్ళు ఒక ఈవెంట్కి వెళ్ళారు, అక్కడ చేసింది. సో ఈ బెల్ పేపర్స్ కూడా ఈ సైజ్లో కట్ చేసుకోండి, మరీ పెద్ద అవసరం లేదు, కానీ చిన్న చిన్నవి కూడా అసలు వద్దు. Probably like 1.5 by 1.5 inch. మేము చెప్పాము కదా ఇది లైక్ యాపటైజర్ డిష్ అనమాట. సో అందుకని రాగా తింటాం కాబట్టి కొంచెం పెద్ద పీస్లు ఉంటే బాగుంటుంది తినేటప్పుడు. రాగా కాదు, ఇది డ్రైగా ఉండదు, డ్రైగా. సో యాక్చువల్లీ ఇట్లా ఎందుకు చేస్తామంటే దీన్ని స్టోర్ బాట్ పన్నీరు కొంచెం గట్టిగా ఉంటుంది, సో దాన్ని కొంచెం సాఫ్ట్గా అండ్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేయడానికి కొంచెం వార్మ్ వాటర్లో సోక్ చేయాలి. సో అందుకని నేను కోల్డ్ వాటర్ అండ్ హాట్ వాటర్ మిక్స్ చేస్తున్నా. అదే ఫ్రెష్ పన్నీర్ అనుకోండి, దాన్ని ఎలా సాఫ్ట్నెస్ ఎలా తగ్గించాలని చేయాలి, అంత ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు చేసా అంత చెప్పాను కదా ఇందాక, మిల్క్ అవంతా కావాలి కదా అని. ఇక టైం కూడా లేదు, ఇది లేజీ రెసిపీ, బెస్ట్ లేజీ రెసిపీ అంటే ఇదే. మాకు చేతాయి అన్ని ప్రోటీన్ అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ప్రోటీన్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, గబక్కన అందరికి నచ్చిద్ది కూడా. అన్నీ లైక్ మనం యూజ్ చేసే వెజీస్ పన్నీర్ కొంచెం సిమిలర్ సైజ్లో ఉంటే బాగుంటుంది. సో మేమైతే లైక్ కొంచెం ఎక్కువనే చేసుకుంటాం, ఎందుకంటే మేము చెప్పాం కదా ఇది మా బ్రంచ్ అని. బట్ డెఫినెట్గా మీకు నచ్చే లైక్ కొంచెం వెజిటబుల్స్ ఎక్కువగా అంటే కొంచెం ఎక్కువ వెజీస్ అట్లా వేసుకోవచ్చు. ఇంకా బ్రంచ్ కొంచెం నలుగురు తింటాం కదా, ఇంత ఇంత అయితే కావాలి. రెండు కొంచెం సాయంత్రం కూడా కొంచెం తినేసి రాత్రికి చూస్తాను. మర్చిపోయాను పెసరట్లకు నానబెట్టాను. యాక్చువల్లీ మేము ఇది ఎక్కువే తింటాము. మమ్మీ చూడండి ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుందో పెసరట్లకి. మర్చిపోయాను ఫస్ట్ 3 days నుంచి ఒక పని చేయక ఒక పని చేసాలకి హ్యాపీగా అన్నాం. 3 days కాదు, మంత్స్. 3 months కరెక్టే. ఇంటికి వచ్చినాక కూడా ఎప్పుడు చేసా బిర్యానీ 2 days కూడా చేసింది. అది ఆ రోజు నిన్న బుడ్డి ఎక్కువ చేయద్దు, బుడ్డి 2 days ఎక్కువ కాదు, చేసిన రోజు పొద్దున్న తిని సాయంత్రం. ఓకే, ఎలా ఏమంటావు నాన్న? రౌండ్గా కట్ చేసేస్తా, అయితే పొడిగా రౌండ్గానే బాగుంటాయి. 3 bell peppers కాస్ట్కో సైజీ, దాని తర్వాత ఎన్ని ఆనియన్స్ 2 కదా, హాఫ్ పన్నీరు 2 ఆనియన్స్, హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ అంటే ఒక 1 lb పన్నీరు, 2/3 వేసుకున్నాను. 1.5 lb పన్నీరు. సరానో పెప్పర్స్ ఏమో 1 2 కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. 6 8. ఈ ఆశ అంత స్పైస్ ఉండవు అనమాట, సూపర్ స్పైసీగా ఉండవు, మరి ఆలుపినోస్ అంతా లేకుండా ఉండవు, మైల్డ్. ఇవి అంటే మనం తినే స్పైసీకి సరిపోతాయి, మేము బాగానే తింటాము. సో మీకు స్పైసీ తగ్గించుకోవాలంటే వేరే చిల్లీస్ వాడచ్చు, లేకపోతే వద్దనుకున్నా అసలు అవాయిడ్ చేసేయచ్చు. అవును, ఇది చూస్తా అంటే పిజ్జా తినాలనిపిస్తుంది సంజన. నాకు కూడా అనిపించింది నాన్న. రియల్లీ చేసుకుందాం. వీక్ డేస్ లో ఏమైపోతుందంటే మా నెక్స్ట్ వీక్ సూపర్ బౌల్. నో నాట్ నెక్స్ట్ వీక్, ఆ పైన వీక్. బట్ నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వీకెండ్. నెక్స్ట్ వీక్ పైన వీక్ కదా, సండే. ఎప్పుడు నాన్న డేట్ ఎప్పుడు చెప్పండి? 8th సూపర్ 8th or 9th కమింగ్ వీక్ కాక పై వీక్. ఈ కమింగ్ 1 to 2 సంజన ఫిబ్రవరి. ఇట్స్ వాట్ టైం? ఈవినింగ్ కదా, సూపర్ బౌల్ ఈవినింగ్, సండే ఈవినింగ్. మొత్తం వేయాలరా? పెద్ద ఎక్కువ అవ్వు మరి, అవుతాయి మనం కొంచెం ఓవర్ ఎస్టిమేట్ చేసి. చాలా ఎక్కువ అవుతాయి. అవి 3 వేసేసి 2 పక్కన పెడతాం, నేను వాష్ చేసి పెడతాను. సో ఎన్ని వేసాము ఇప్పుడు? 6 వేసాము. డ్రై చేసి పెడతా, వాష్ చేసాను. 6 7 ఏమో బుడ్డి, 2 కట్ చేశాను, ఇది మళ్ళీ 3. సో మేరినేట్ని స్మాలర్ బౌల్లో మిక్స్ చేస్తాను అండ్ అన్నిట్లో వేసేద్దాం, బికాజ్ ఇది యాక్చువల్లీ బేక్ చేసేటప్పుడు ఆనియన్స్ సపరేట్గా చేయాలన్నమాట, ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఆనియన్ ఏం కనిపించదు, అందుకని సంజన ఏం చేస్తుందంటే ముందు ఇవన్నీ చేసేసి ఆనియన్స్ని చివర్లో వేరు సపరేట్గా పెడతానంటుంది. అప్పుడు మనం ఎన్షూర్ చేయొచ్చు పన్నీర్ క్రిస్పీగా వచ్చింది, అట్ ద సేమ్ టైం అన్ని వెజిటబుల్స్ ఓవర్ కుక్ అవ్వవు.
సో సంజన ఏం చేస్తుందంటే ఒక 10 minutes అట్లా అయింది. అందుకని పన్నీరు ఈ వెజ్జీస్ బౌల్లో మిక్స్ చేస్తుంది అనమాట. బెల్ పెప్పర్స్, సరానో పెప్పర్స్ అండ్ పన్నీర్ అన్నీ ఒకేసారి వెళ్తాయి అవెన్లోకి. దాని తర్వాత ఇంకా సాఫ్ట్ కూడా అవుతాయి. కొంచెం స్పాంజీగా అట్లా అవుతాయి. అప్పుడు మనం అవెన్లో చేసుకునేటప్పుడు క్రిస్పీగా వస్తాయి కదా, మంచిగా సోక్ చేసి ఫ్లేవర్స్ని. ఏంది మా ఎందుకు అటు సైడ్ వచ్చా? చూడటానికి నుంచి యాంగిల్ బాగా కనిపిస్తుంది, ఇద్దరిని చూడొచ్చు, ఎలా చేస్తున్నారని చూడొచ్చు. అలా చేస్తున్నారు. రెండు సైడ్లు తిప్పాలి, తల ఇటుంటే ఒకే సైడ్ తిప్పచ్చు. తమ్మదులు నువ్వే చేయొచ్చు కదా మమ్మీ. మేము చూస్తాము. నేను ఎప్పుడు తిన్నాను కానీ చేయలేదు. బేసిక్గా సంజనానే చేస్తుంది. కాదు ఇలాంటివి చెప్తాను, ఎన్ని వేయచ్చు అనేది చెప్తాను, కట్ చేసి ఇస్తాను అనమాట. కట్ చేసి పక్కన పెట్టేస్తా. ఇంట్లో కూడా ఇదే జరిగింది బేసిక్గా, రెసిపీ కోసం కాదు. మొన్న అయితే నువ్వే చేసుకున్నావు. మొన్న కటింగ్ సంజన అదే ఇంకా నేను పడుకొని ఉన్నాను నిన్న రోజు, అందుకని. ఇప్పుడు ఏదో మళ్ళీ వాష్ చేసేటప్పుడు ఏదో ఇంకో ఈసారి జట్లాగా మాకు చాలా ఎక్కువ ఉంది. మీరు మా ఇండియా సిరీస్ వీడియోస్ మేము బేసిక్లీ మమ్మీతో మండే వీడియోస్ లేకపోతే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మా కంటిన్యూయేషన్ వీడియోస్లో బ్రేక్ ఇచ్చి ఆ వీడియో పెడతామన్నమాట. సో ప్రస్తుతానికి ఇండియా సిరీస్ మొత్తం పోస్ట్ చేస్తా ఉన్నాం. బట్ మమ్మీతో మండే వీడియో వస్తుంది మండే కాబట్టి బ్రేక్ ఇచ్చేసి ఈ వీడియో పోస్ట్ చేసి మళ్ళీ ఇండియా సిరీస్ స్టార్ట్ అవ్విద్ది. అందుకని మీకు తెలిసిద్ది మేము ఏమేం చేసాము అని ఇండియా మొత్తం. ఇది పెరుగు ఎంత బాగా అవుతుంది, బేసిక్లీ గ్రీక్ యోగర్ట్ లాగా అవుతుంది. చాలామంది అడిగారు కూడా మీరు ఏ మిల్క్ యూజ్ చేస్తారని. ట్రేడర్ జోస్లో ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్ మిల్క్ దొరికిద్ది కదా, అది హోల్ మిల్క్ తెచ్చుకుంటాం అనమాట పెరుగుకి. నేను అమ్మోళ్ళతో అది చెప్తే మనం ఒక ట్రేడర్ జోస్ ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తే అయిపోయిద్దేమో, వీళ్ళకి ఎప్పుడు చెప్తానే ఉంటామని. సో బేసిక్లీ ఈ మిల్క్ యూజ్ చేస్తాం అనమాట. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అందుకని మేము అన్నిట్లో లైక్ మిల్క్ దగ్గర నుంచి యోగర్ట్కి ఇదే చూడండి ఎలా అయిందో. హాఫ్ లోడే అవుతుంది. అమ్మాయికి మన ప్రాబ్లం అర్థం అవుతుంది. ఇప్పుడు మనం అటు ఇటు వెళ్ళి ప్రతిసారి తెస్తాం కదా. కరెక్టే. అమ్మోరికి ఇక్కడ నిలబడి అన్ని కలిపేసి మాటలు చెప్పిద్ది, మేమేమో అటు ఇటు తిరుగుతా వంటలకి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈ ఇంగ్రీడియంట్స్ కూడా మేమే తెచ్చాం, అమ్మేం రాలేదు. సో ఒక్కొక్కటి వేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అమ్మేం తాలేదు, మేమే తెచ్చాం. అమ్మ తాలేదు. బటర్ మెల్ట్ చేసేసాం. బటర్ ఏం బటర్ యూజ్ చేస్తున్నాం చెప్పడానికి. ఇది చూసారా అంత ఎల్లోగా ఉందో, టర్మరిక్ లాగా ఉంది. ఎందుకంటే ఈ బటర్ కూడా ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్ అనమాట. దాంతో మమ్మీ నెయ్యి చేసిద్ది. సో బటర్ తెస్తుంది. మేము చేస్తున్న క్వాంటిటీకి అయితే నేను ఒక 2 spoons వేస్తున్నాను. ఇది ఈ బటర్ అనుకుంటా మనం చేసింది. ఇదిగోండి మన 4 ఉన్నాయి కదా గుడ్డి, ఒకటి ఆల్రెడీ దీంట్లో పెట్టాం మనము, ఇంకో 3 sticks తో చేశాను ఇది. ఓకే, ఈ బటర్ చాలా బాగుంటుంది, గ్రాస్ ఫెడ్ బటర్ అన్నమాట. ఇది ఆర్గానిక్ కాదు కానీ గ్రాస్ ఫెడ్ అంటేనే ఇట్లా మంచిది. సో ఇది సాల్టెడ్, అందుకని ఎక్కువ సాల్ట్ ఏమి ఉండదు. కానీ మనం నెయ్యి చేసుకునేటప్పుడు మోస్ట్లీ సాల్ట్ అంతా వెళ్ళిపోయింది అనుకుంటా. సాల్ట్ అంటే గుర్తొచ్చింది, నెక్స్ట్ వీక్ వేరే సాల్ట్ చూపిస్తాం వీడియో. సో క్యూమెన్ అండ్ వాట్ జీరానా ఒకటే కదా. క్యూమెన్, కొరియాండర్. ఇప్పుడే కాదు మా ఒకసారి చేయండి. మమ్మీ చూడండి పనిలో పని అన్నీ తెచ్చేయచ్చు ఒకేసారి. అదేంటి సంజన? క్యూమెన్ కాదు, అయితే కొరియాండర్. కొంచెం వైట్ గా ఉంటే కొరియాండర్. సో బేసిక్లీ 1.5 cup పెరుగులో 2 teaspoons గీ వేసింది. అండ్ 1 spoon ఏమో కొరియాండర్, 1 spoon ఏమో క్యూమెన్, జీరా, కొత్తిమీర పౌడర్లు. ఇది సంజన సాహితీ వాళ్ళ వర్జన్ అన్నమాట. ఇది మా వర్జన్. అంటే ఇది ఏదో జీరా హిందీ, కొత్తిమీర తెలుగు. రెసిపీ అంటే మా రెసిపీ. జీరా హిందీ, కొత్తిమీర తెలుగు కదా. కింద డాగ్ చేయద్దు సంజు. పెద్ద విన్నావా కింద అంతే కదా. ఇజంట్ జీరా హిందీ? ఇట్ ఇస్. అవును, రెండు సేమ్ థింగ్ అనుకుంటున్నావా? జీరా నేను అది అనలేదు. ఐ సెడ్ నువ్వు చెప్పటము 2 languages లో చెప్పావన్నా. ఐఎమ్ నాట్ దాట్ డమ్. అబ్బా, ఇంత ముందర వీడియోలో చూడండి అప్పుడు తెలిసింది సంజన డిఫరెన్స్. అదైతే తెలీదు, ఇప్పటికి కూడా తెలియదు అంతా. సో ఇది చాట్ మసాలా. ఇది ఎక్కువ అవసరం లేదు బికాజ్ ఇంకొకటి యాడ్ చేస్తున్నావు. సో లైక్ ఒక 1 teaspoon ఐ మీన్ చాట్ మసాలా. చాట్ మసాలా లేకపోయినా కూడా పర్లేదు, ఉందని వేస్తున్నాం. కానీ చాట్ మసాలా లేదనుకోండి, సాల్ట్ ఉంది కదా నాన్న, బ్లాక్ సాల్ట్ వేసేసి జీరా పౌడర్ వేసిన ఫ్లేవర్ వస్తుంది.
ఎక్కువ డిఫరెన్స్ ఏం చేయదు. నేను మామూలుగా పానీపూరి వాటిలోకి ఏమి వేయను చాట్ మసాలా. సో ఇదైతే ఇండియా నుంచి తెచ్చుకున్నాము. నేను మామూలుగా ఇదేను ఐ జస్ట్ ఆడ్ ఈ మసాలా వేసేసి చేసేస్తా. బట్ ఇది దొరికింది సార్ ఇండియాలో. ఇది ఆప్షనల్ అనమాట, కిచెన్ కింగ్ మసాలా. ఇది మేము యాక్చువల్లీ లైక్ నూడిల్స్ లో సంజనా సాయిత్ వాళ్ళు కిచెన్ క్వీన్స్ అయ్యారు అది వచ్చిన తర్వాత. బాగుంది, ఎందుకో టేస్ట్ నచ్చింది. మీరు మసాలా కనుక్కోవచ్చు కదా నాన్న, 2 స్పూన్స్. పిల్లలు మా మసాలా కనుక్కోవటం ఎక్కువ పనా లేకపోతే ఉన్నది వాడటం ఎక్కువ పనా? ఎవరైనా చూసారా ఏమైందో? కనిపించింది సంజన, ఏమైంది? నేను చూడలేదు, అది ఎట్లా పడింది. డిజైన్ కలిసిపోయిందా? కలుస్తుంది. ఎలా క్లీనింగ్ చాలా పని ఉంది, రెడీ క్లీన్ చేయాలి. సరే ఈ కూడా వదిలేసాను. ఇది ఓపెన్ చేస్తాం. ఇదేమో డ్రైడ్ మింట్ అనమాట. లైట్ డ్రైడ్ ఇదే బాగుంటుంది. మీకు మింట్ అంత నచ్చకపోతే అవసరం లేదు, లేకపోతే వద్దనుకున్న ఆప్ట్ అవుట్. చాలా బాగుంటుంది. యా, బట్ డ్రైడ్ చాలా టేస్టీ. దాన్ని టిష్యూ పెట్టారు వాళ్ళు, మీ సిస్టర్ దీని దగ్గర పట్టుకుంది, దీంతో పట్టుకుంది. మళ్ళీ నేను పట్టుకుంటాను సంజన, నువ్వు తీసుకో. ఇది కస్తూరి మేతి ఇంకా ఉంది, కానీ నాకు మళ్ళీ లోపల నుంచి ఏం తీస్తానని ఇదే చూపించు. సంజన ఎవరైనా అట్లా వేసి సంజన కస్తూరి మేతి నువ్వు దీంట్లో వేసేయచ్చు. ఇట్లా అన్నీ ఇస్తే నీకు టేస్ట్. ఆల్రెడీ చిన్న పీసెస్ అయితే మీరు ఇట్లా వేయద్దు, కొంచెం ఇట్లా అన్నీ వేసుకోండి. తీసుకురా, కొంచెం వెట్ చేసుకురా. దీన్ని పట్టుకున్నావు కదా, తీసుకోమా. ఎవరైనా క్లీనింగ్ మధ్య మధ్య. ఇది ఆల్రెడీ నీకు వాడుకుంది, వద్దు బాగురాదు. సో కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఆ సరానో పెప్పర్స్ వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కలర్కి బేసిక్లీ. సాల్ట్ ఒక 10 స్పూన్ పట్టింది, బికాజ్ ఇవన్నీ పన్నీర్ పెద్ద టేస్ట్ ఉండదు అండ్ పెరుగులో కూడా సాల్ట్ ఏమి ఉండదు కదా. సో మీ దగ్గర నుంచి చూస్తే కనిపించింది అంత బాగుంటుంది అండి. స్మెల్ కూడా చాలా లైక్ ఇండియాలో చాట్ అట్లా స్మెల్ వచ్చేది, అట్లా వచ్చింది. బటర్ కూడా వేసింది కదా, సిల్కీగా అట్లా ఉన్నట్టుంది కదా, స్మూత్గా. సో దీంట్లో ఒక హాఫ్ కన్నా ఎక్కువ వేస్తున్నాను అయితే. నిజంగానే ఇండియన్ ఫ్లాగ్ లాగా ఉంది, ఓన్లీ బ్లూ మిస్సింగ్. బ్లూ ఏం చేస్తారు పెద్ద? బ్లూ ఫుడ్లో ఏం లేదు, ఏం వేస్తారు బ్లూని? బ్లూ ఫుడ్ అసలు ఉంటుందా న్యాచురల్గా? బ్లూబెర్రీస్ ఓ పని చేస్తాంలే, మన ముందే ఏం ప్లాన్. బట్ బ్లూబెర్రీస్ ఆర్ నాట్ బ్లూ, దే ఆర్ లైక్. నేను చెప్పేది ఐడియా, బ్లూ ప్లేట్లో పెట్టండి. కరెక్ట్. బ్లూ ఎక్కడి నుంచి వచ్చిన ఫ్లాగ్ లో అసలు మధ్యలో ఉంటుంది కదా డాడీ, సర్కిల్. ఎవరు ఉన్నారు ఇండియాలో? ఏం కలర్? ఇండిగోనా? బ్లూనే డాడీ. దానిపైన పెట్టున్నారు కదా, అదిగో అక్కడే ఉంది ఫ్లాగ్, ఇట్స్ లిటరల్లీ బ్లూ. ఏం చేయాలి అయితే డాడీతో మనం? డాడీ ఇండియన్ ఫ్లాగే మర్చిపోయాడు, అట్లా ఉంటుందని. డాడీ ఏమనుకున్నా డీటెయిల్స్ గురించి ఆలోచించారు, ఫ్లాగ్ మెయిన్ కలర్స్. అమెరికన్ ఫ్లాగ్ లో కూడా ఉంటుంది హైట్ స్టార్స్ అండ్ కల్ బ్లూ బ్యాక్గ్రౌండ్ కదా అమెరికన్ ఫ్లాగ్. యా, ఏం డాన్స్ అయితే అది అసలు కవర్ అయిందా? అందుకని అవ్వాలా. మాకే చాక్లెట్లు. వేర్ ఆర్ చాక్లెట్స్? మాకు ఇది ఎక్కడ? July 4th July 4th అప్పుడు కాలేజ్ ఏం లేదు, స్కూల్ కూడా ఉండదు. వీళ్ళైతే స్కూల్కి పంపించేవాళ్ళు, మేము కష్టపడి వెళ్ళొచ్చేవాళ్ళం నాన్న చాక్లెట్ కోసం. వెళ్ళి జనగల మన వెళ్ళి పాడేసి. తందూరిలో కలర్ ఎలా వచ్చిందంటే ఫుడ్ కలర్ వల్ల. బట్ అయినా ఇది సూపర్ కలర్ఫుల్. అయినా చిల్లీస్ వేయచ్చు అనిపిస్తుంది చూస్తుండే సిచ్యువేషన్. సరేనా చిల్లీస్ చాలేమా? వేసేదా? వేస్తాను. తినేటప్పుడు ఏం రావు, మనమే తినేస్తాం అన్ని తీసుకొని. సరే ఇప్పుడు 10 minute break, let's go. 10 minutes ఇది మినిమం 10 minutes, బట్ ఓవర్ నైట్ కూడా చేసుకోవచ్చు. మినిమం 10 minutes. ఇప్పుడు దానిపైన ఒక 2 మూతలు పెట్టేసి పక్కన పెట్టండి. అయితే ఇది మొత్తం సోక్ చేయాలి కదా ఫ్లేవర్స్. ఆ లోపల బేకింగ్ షీట్స్ రెడీ చేసుకోవచ్చు, ఇప్పుడే కాదు కానీ ఒక 10 minutesలో రెడీ చేసుకోవచ్చు. చూడు మన ఇండియా నుంచి తెచ్చాను ప్లేట్స్, దీనిపైకి సరిపోతుందా? లిడ్స్ అన్ని ఉంచుకుంటే మళ్ళీ ప్లేటే దొరికింది. ఇట్లానే పెట్టాలి, బ్యాలెన్స్ అవ్వట్లా. ఏమో ఆనియన్స్ ఇంకో సపరేట్ బౌల్లో మ్యారినేట్ చేసింది, సేమ్ మ్యారినేట్, జస్ట్ ఆనియన్స్ దొరికింది దీన్ని. సరే లోపల పెట్టేసి. సరే అయితే ఒక 10 minutes ఈ రస్ తీసుకుంటాయి, ఆ లోపల మేము కూడా రస్ తీసుకుంటాం. సరే నేను 10 minutes తర్వాత ఇంక ఎక్స్ట్రా 5 minutes తీసుకుంటాను. 15 minute బ్రేక్ అంట అమ్మకి. అండ్ వాటర్ బాటిల్ కూడా మ్యాచింగ్ పెట్టుకుంది సంజనాది కదా. ఈ బాగుంటాయి హైడ్రో ఫ్లాస్క్స్, పెద్దవి కూడా ఉంటాయి. సాహితి యాక్చువల్ క్లిప్ పెట్టుకొచ్చుకుంది ఇందాక. అయితే ఎందుకు నాన్న అంత పెద్దది పెట్టుకున్నావు అంటే నచ్చింది, నేను చాలా రోజులు అయింది పెట్టుకోననింది. సంజన ఏం చేసిందంటే ఇలా పెట్టుకోకూడదు సాహితి అని ఫ్యాషన్
దీన్ని ఇక్కడ ముడేసి దీన్ని క్లిప్ లాగా పెట్టి ఇక్కడ జిప్పు పెట్టింది అన్నమాట. ఫ్యాషన్ గా పెట్టుకోవాలంట అది కూడా. నేను ఏదో ఒకటి అని పెట్టుకున్నా. నన్ను ప్యాంటీలోకి మీరు అనవసరంగా పంపిస్తారు. ఏంది అసలు? సో ఇది ఎప్పుడు అసలు మనమే కొన్నాం అనుకుంటా. ఇక్కడ నాకు తెలీదు, సంబంధం లేదు. ఇది కూడా న్యూదే. దానికి కొన్నాం అనుకుంటా పాన్ చేయడానికి. ఒకసారి పాన్ కూడా చేసుకోవచ్చు. చాక్లెట్లు ఒకటి రా బుద్ధి. అరిసెలు కూడా ఉన్నాయి. అరిసెలు తినమంటావు అయితే? ఇండియా నుంచి వద్దనే కొన్ని అరిసెలు, జంతికలు, చెక్కలు అవి పెట్టించారు. జంతికలు, చెక్కలు అయితే అయిపోయినాయి. అరిసెలు ఉన్నాయి. వద్దు నాకు ఏ జంతికలు అయినా అమ్మమ్మ వాళ్ళు చేసి నచ్చితే కానీ నువ్వు అవి రాస్తా చూడు. పెరుగు అవి చాలా నా ఫేవరెట్. అరిసెలు మిగిలినాయి ఇంకా అన్ని తినే. అన్ని తిన్నారా మీరు? నేను సంజన అసలు తిన్నాం. ఇవి యాక్చువల్లీ మేము ఏరోప్లేన్లో తిందాం అనుకుంటే మిగిలినాయి అన్నమాట. అనుకని ఇప్పుడు తింటున్నాం. మీ నాన్నకు కూడా నేను పట్టుకోను అరిసెని. అరిసెలు పట్టుకోవాలంట. నాకు నచ్చవు. నెయ్యితో చేసి పెడితే నాకు అసలు ఎప్పుడు అరిసెలు అంత నచ్చవు. నిజంగానే నీ కెమెరామ్యాన్ వీడియో ఫిల్మింగ్ కన్నా ఎక్కువ ఈటింగ్ చేస్తున్నాడు సాయి. అదే కదా. ఇదిగో మళ్ళీ కెమెరామెన్ ఫీల్ అవుతాడని. చాక్లెట్ కూడా చాక్లెట్ కాదులే, ఇది క్యారమెల్. తెచ్చారు బాగున్నాయి. బాగుంటాయి. నేను లాస్ట్ టైం ఇండియన్లో ట్రై చేసా. నేను మమ్మీ అక్టోబర్లో వెళ్ళొచ్చాం కదా, అప్పుడు ట్రై చేసి చాలా బాగున్నాయి అని మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నా ప్లేన్లో తింటా. అరిసెలు తీసుకెళ్ళి లోపల కూడా పెట్టాలి. జిప్లాగా పెట్టుకొని తినేస్తాం. ఈసారి వచ్చేటప్పుడు 2 జిప్ లాకులు, అంత పెద్ద జిప్ లాకులో ఫుల్గా పెడితే వాళ్ళు మమ్మీ డాడీ 2 వీక్స్లో తినేసారు దాన్ని. 2 వీక్స్ కూడా కాదు, 10 days. రోజు ఒకటి తిన్నాం. ఒకటి ఈరోజు సెకండ్, ఇంకా ఎక్కువ తిన్నారు. సెకండ్ అంటే వాళ్ళు 20 అయినా పెట్టించింది నువ్వు చెప్పే లెక్కలో. ఎన్నో మనం వచ్చింది థర్స్డే నుంచి అయ్యి 12 days. 50 తిన్నారంటావా? ఇంకా ఎక్కువ తింటారు. 10 minute బ్రేక్ అందరు మీ ×3 చేసి ఒక 30 minutes అయింది. అవి బట్ పర్లేదు. It's been like 25 minutes. 1:05 ఎప్పుడో చేశాను సంజన. ఇప్పుడు 1:27 అయింది. అవన్నీ ప్రీ హీట్ చేసేసి అయితే. ఎంత టెంపరేచర్? 450 degreesకి ప్రీ హీట్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ప్యాన్ పైన అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో అయినా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ కూడా అరౌండ్ సేమ్ టెంపరేచర్ పెట్టుకోండి, కానీ ప్యాన్ పైన అయితే టెంపరేచర్ ఏముండదు కదా. సో ఇది మా కింద అవెన్ ఉంటుంది, పైన లైక్ కన్వెన్షనల్ ఏదో పైన 2 చేసుకోవచ్చు కదా సంజన. మైక్రోవేవ్, దాన్ని అవెన్ కూడా చేసుకోవచ్చు. అవును. So you have to do convection and temperature 450. Start. Preheat ఇది మొత్తం అయిపోయినాక రెడ్ బార్ కంప్లీట్ అయింది అనమాట. అప్పుడు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇది కన్వీనియంట్ ఎందుకంటే పైన మనము ఒకటే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అట్లా చేసుకోవచ్చు. లేకపోతే గబక్కన ఎయిర్ ఫ్రైయరు అంత తక్కువ క్వాంటిటీ కాదు, కింద అవన్ అంత ఎక్కువ క్వాంటిటీ. ఒక్కోసారి చేయాలి, 4 సార్లు చేయాలి. నేను అదే చేశాను లాస్ట్ టైము. బట్ ఇది యాక్చువల్లీ అయితే పిజ్జా చేయనమాట. కొంచెం పెద్దదే ఉంటుంది, సో ఇది పడుతుంది అనమాట. పిజ్జా పెద్ద ట్రే కూడా పడుతుంది, కానీ మాకు రౌండ్ బెటర్ అనిపించింది. రౌండ్ దీంట్లో పట్టిన కాడికి పెట్టేనా. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్తో కలిపి పెట్టేద్దాం. అర్థమైందా? నీకు చాలా ఇది ఆల్మోస్ట్ మొత్తం పట్టేసిద్ది అనుకుంటున్నాను. ఆనియన్స్ వరకు పైన వేసాయి, కుక్ అయిపోతాయి. లేకపోతే ఇట్లా అన్నాయి కొంచెం కొంచెం ఉంచేసి ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవచ్చు. తర్వాత కావాలంటే ఈవినింగ్ చేసుకోవచ్చు. వేడిగా తినచ్చు కదా. వేడిగా తింటేనే బాగుంటుంది. దీని చేద్దాం. ఇట్స్ స్మెల్స్ సో గుడ్ సంజన. ఏమంటావు? ఆనియన్స్ వేయాలి కదా పైన, అందుకని ఉంచుతున్నాం. సో ఆనియన్స్ సపరేట్గా వేసుకుంటాం మేము, ఎందుకంటే ఆనియన్స్ రియలీ ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అందరూ క్యాండీ తింటున్నాం, అందుకని నాది అయిపోయింది. నాది కూడా అయిపోయింది. నాకు ఇది తినాలనిపించింది. నాది కొంచెం ఉంది. ఏది తినాలనిపించింది? ఏంటిది? అయిపోద్దిలే, అందుకని ఫాస్ట్గా తిన్నాం. మొత్తం ఇంకో 20 minutes పడుతుందా? అంతే. చిల్లీస్ ఉంటే కొంచెం దీంట్లో అయినా దాంట్లోంచి తీసి. ఏంది మా చాలా ఉన్నాయి సంజన, నువ్వు అమ్మ మాట వినద్దు. Mom wants them, it's fine. ఓన్లీ చిల్లీస్ అయినా అవన్నీ అవసరం. అదే రాస్తున్నా. మా చాలా ఉన్నాయి, వాళ్ళ తావు. ఇంకో 2 చిల్లీస్ కట్ చేసేద్దాం.
అమ్మకి ఇష్టం సాయితి. అట్లా అనిపిస్తుంది బుద్ధి తినేటప్పుడు ఏమనిపింది. బేసిక్లీ ఏంటంటే ఇది వేడిగా తింటేనే బాగుంటుంది అనమాట. మాకైతే వేడిగా తింటేనే నచ్చింది. సో అందుకని మనం తినే అంతకంటే కొంచెం ఎక్కువ చేసుకోవాలి. మరీ ఎక్కువ చేసుకొని చల్లగా అయినాక రీహీట్ బదులు అట్లా మేరినేట్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సరే సాయితి దాంట్లో 2 చిల్లీస్ ఉన్నాయి, తెస్తే ఆ 2 కట్ చేసి దాంట్లో వేసి పెట్టేస్తా సాయంత్రానికి. నా పని అయిపోయింది ఇంకా ఈ రోజుకి. నేను నా డ్యూటీ కంప్లీట్ చేసాను. బాగానే కారం వచ్చింది మాది ఇప్పుడు. రాని నాన్న వస్తే వచ్చింది బాగుంటుంది. నీకు మనమేమి ఇంక వేడితో తినట్లేదు, నువ్వు చిల్లీస్ కట్ చేసే పనితో ఒక లెమన్ కూడా కట్ చేసేసి ఇప్పుడే. చూసావా, హాఫ్ కావాలా ఫుల్ కావాలా లెమన్? ఐ మీన్ హాఫ్ సరిపోయింది. హాఫ్ అంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఉంది, అయితే అక్కర్లేదు. అందుకని కట్ చేయదలుచుకోవాలా. లెమన్స్ ఉన్నాయి నాన్న ఇంకా చాలా. మా ఇంట్లో లెమన్ జ్యూస్ ఉంటుంది, లెమన్స్ కూడా తెచ్చుకుంటాము. ఎక్కువ తెచ్చుకుంటాము అప్పుడప్పుడు కానీ మోస్ట్లీ తెచ్చుకుంటాం. మీ నాన్న లెమన్ వాటర్ తాగేది దాంట్లో ఇది. ఓకే సరిపోయింది. అండ్ ఇది అవెన్లో ఒక 15 minutes అట్లా అవ్వాలి. 15 minutes, బట్ 10 minutes తీసేసి ఆనియన్స్ వేసేసి పెట్టేస్తాం మళ్ళీ. అంతే. దాని తర్వాత ఒక 2-3 minutes బాయిల్ చేస్తాం. మా ఎయిర్ కటింగ్ బోర్డ్ వద్దు మమ్మీ, నో ఎయిర్. లేట్ చేయండి. అమ్మ మ్యాక్ బుక్ ఎయిర్ అట్లా ఎయిర్ కటింగ్ బోర్డ్ సరిపోతాయి. ఇంకొకటి సరిపోతాయి, మా 2 సరిపోతాయి దీంట్లోకి. ఎందుకు సరిపోతాయి? తినలేరు కావాలా? మనం అయితే ఒక 2 things ఓపెన్ చేయాలి. ట్రేడర్ జోస్ ఫ్రాంచైజ్ ఒకటేమో చిల్లీ ఫార్మ్ ఓపెన్ చేయాలి. చిల్లీ ఫార్మ్ దేవో కానీ ట్రేడర్ జోస్ ఓపెన్ చేయండి. చూడండి ఏముంది అనిపించింది కానీ ఎప్పటి నుంచి చేస్తానే ఉన్నావు, ఇంకా అవ్వలేదు. కట్ చేయటమే కదా మమ్మీ, జస్ట్ 2 vegetables కట్ చేస్తాం. నువ్వు ఏదైనా వీడియోలో చూపించేటప్పుడు చేసేదానికన్నా డబల్ ట్రిపుల్ టైం పడుతుంది. 3 times టైం పట్టిద్ది. చిల్లీస్ ఎక్కువ అవుతాయి తగ్గుతున్నావు కారానికి. కాదు నువ్వు కట్ చేసి అలసిపోయావు. కట్ చేసి అలసిపోయి నిద్రపోవాలి. అయ్యో అమ్మ ఎక్కువ మాట్లాడితే పచ్చిమిరపకాయలు కట్ చేయాలి సాయితి. అంతే అప్పుడు మాట్లాడుతుంది. నైఫ్ తగ్గట్లేదు, మా షార్పెన్ చేయాలి. మా ఇవ్వు మా వద్దు పర్లేదు కాదు దాన్ని చెయ్యాలి. నేను చేసిస్తాను. ఇటు అక్కడ వద్దు. నేను చాలా చెప్తా ఉన్నాను పాస్ట్ ఒక 2 months నుంచి నైఫ్స్ డల్. పాస్ట్ 2 months అంటే మనం ఇండియాలో పాస్ట్ 2 months నుంచి ఇండియాలోనే ఉన్నాం. దాని పాస్ట్ 6 months అయితే 6 months లో మేము 3 months ఆస్ట్రేలియాలో ఉన్నాం. చాలా రోజులు నేను చెప్తా ఉన్నా. అక్కడే ఉంది కదా నైఫ్ షార్ప్నర్. ఇదే అడ్వాంటేజ్ నైఫ్ కిట్ కొనుక్కుంటే. ఇటు రా సంజన, ఇటు వచ్చి చూపి. అది కొంటే మన నైఫ్ షార్పెనింగ్ అవును. నేను పెద్ద నైఫ్ 2 times చేశాను. నీకు చాలా షార్ప్ అయింది. నువ్వు చేయి మేమే రాస్తాం. నిజంగానే చూడండి అసలు ఇమీడియట్ రిజల్ట్ వచ్చింది. అదేంద్ర పెద్ద ఇంకా చాలా సేపు చేయాలనుకున్నాను నేను. ఇది కడగలేదా మరి? మ్యాటర్లే ఏదో ఒకటి చేసే. నువ్వు ఆల్రెడీ 2 కట్లు చేసావు, మర్చిపోయాను. బాగుందా? ఎక్కువ చేయద్దు నువ్వు. మంచి పని అమ్మకి చూపించాలి, లేకపోతే చాలా. నిజంగా నేనే చాలా చేసేదాన్ని, అంత అవసరం లేదు. నైఫ్ షార్ప్నర్స్ ఇప్పుడు సంజనానే చేసేది. అమ్మ ఎప్పుడు చూడు అంత న్యూ లైఫ్ లాగుంది. న్యూ లైఫ్ కరెక్టే పెద్ద. దీంతో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు షార్ప్ ఎక్కువైంది. ఇప్పుడు దాంట్లో చెప్పిన మాట లేదు, ఇప్పుడు ఎక్కువ అయింది. ఇప్పుడు ఎక్కువ సపరేట్ గా కట్ చేయలేమా? నీకు కష్టం 2 చేయటం. కాదు నేను ఇంకా ఎన్నిసార్లు చేయాలనుకున్నా, ఇట్లా తిప్పి అట్లా తిప్పింది అయిపోయిందంట. Let us make a sound. అవును తెలుసు, కానీ అయినా నాకు దాని సాయి చూస్తే నచ్చింది. అవెన్ సంగతి ప్రీ హీట్ అవుతున్నాను. ఇప్పుడు నేను పొద్దున్నే లేసి స్టీమర్ ఆన్ చేసుకున్నా, కాసేపు వాక్ చేసి అటు ఇటు. ఇంకా మీరు లాగవట్లా. ఈరోజు రెసిపీ చేసేది ఉందా లేకపోతే ఏం చేయబోతున్నారు అనుకున్నా. నేను లెగ్సా మా పొద్దున్నే లెగ్సి కొంచెం వీడియో ఎడిట్ చేసి మళ్ళీ మర్చిపోయా. ఈరోజు మమ్మీతో మండే వీడియో కదా అని మళ్ళీ ఆపేసా. You want a tiny bit too? No, it's fine. ఎందుకు ఇది ఎప్పుడు నా జాబ్ అయింది? నేను పెడతాను ఇవ్వు. ఇట్స్ ఫైన్. అందుకని నీ జాబ్ అయింది. ఇట్స్ ఓకే సంచన. నాకు ఆల్రెడీ ఒకసారి అసైన్ చేసినప్పుడు నేను బ్యాక్ అవుట్ అవ్వను. సో ఇది చూడండి ఇట్లా ఉంది. కావాలని కొంచెం గ్యాప్ ఉంచాము ఆనియన్స్ అవి పెట్టడానికి. అండ్ ఇవి కూడా కొంచెం స్మాలర్ అవుతాయి. క్లోజ్ చేసాయి ఇది ఫాస్ట్గా. అయ్యే అది ఎక్కువ వెనకాలుకుందని కొంచెం ఉండాలి కదా సంజన. బట్ స్టవ్ అంతసేపు కొంచెం నీకు హీట్ అయింది మొత్తం పోయిద్ది. సో ఇది ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఆనియన్స్ పెడతాం. 140 అయింది కదా, 150 పెడతాము. అది నీకేమా 10 minutes చాలా. అప్పుడు ఆనియన్స్ పెట్టి ఇంకో 5 minutes చేస్తే అయిపోయింది. ఇప్పుడు ఈ ఆనియన్స్ దాంట్లో వేస్తాము. దీంట్లో కూడా ఉంటాయి.
దాంట్లో దీంట్లో అన్ని నీకు రెండింటికి కాదు మనం పెద్ద ఓవెన్ పెట్టేసుకుంటే ఒకేసారి అయిపోతాయి. బట్ పెడదాం అనుకున్నాం కానీ అది మొత్తం మళ్ళీ ఆన్ చేసి అది కూల్ అవడానికి చాలా టైం. నీకు ఇది ఈజీ సంజన. కూలింగ్ టైం ఒకటి, దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు వేడిగా తింటాం బాగుంది. సో ఇది తినేసి పెట్టుకుంటే సరిపోయింది. సో అలెక్సా అయిపోయిందని చెప్పింది, కానీ ఇంకొంచెం సేపు ఉండాలని ఒక 2 minutes ఎక్స్ట్రా వచ్చింది అనమాట సంజన. ఇప్పుడు ఆనియన్స్ వేసి ప్రతి ఓవెన్ బట్టి మారిపోయింది కదా. యా అవెన్యూ క్వాంటిటీ ఆ వాటర్ కూడా వెళ్ళిపోయింది యాక్చువల్లీ, ఇంకా కుక్ అవ్వాలి. సో యా ఇది మనకి దీంట్లో నుంచి వాటర్ వచ్చింది కదా, వెజ్జీస్ ఫ్రెష్ వెజిటబుల్స్ వాటన్నిటిలో నుంచి. పెరుగు. ఇప్పుడు ఆనియన్స్ వేస్తుంది. ఈ పాయింట్లో వేసారు అనుకోండి, ఒక 1/3 ఆఫ్ ద వే కుక్ అయి ఉంటాయి. అప్పుడు మనం వేస్తే ఆనియన్స్ ఓవర్ కుక్ అవ్వవు, లైక్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. అవును, నేను వీడియో తీస్తాను, నువ్వు పెట్టలే సంజన అన్నాను, అందుకని సంజన పెడుతుంది. జాగ్రత్త, హ్యావీ ఉంటుంది, కాలుతూ ఉంటుంది అది వేడిగా. సో మళ్ళీ ఒక 10-15 minutes పెట్టుకుంటే అవెన్లో సరిపోయింది. అలెక్సా సెట్ 10-minute టైమర్. లాస్ట్లో బ్రాయిల్ చేస్తావు కదా సంజన. యా టెక్నాలజీ ఉన్నప్పుడు వాడాలి అయితే, లైక్ అలెక్సా అండ్ ఆల్ దోస్. కానీ అప్పుడప్పుడు మన బ్రెయిన్ కూడా వాడాలి, బట్ టెక్నాలజీని వాడితే బ్రెయిన్ ఇంకా బాగా పనిచేస్తుంది. సంజన నీ బ్రెయిన్ లేకపోతే ఎంత స్మార్ట్గా ఉన్నారు చిన్నపిల్లలందరూ. మమ్మీ ఏం చేస్తున్నామా? 3 కనిపించినాయి. ఏంటి? దాని సీడ్స్ కనిపించినాయి, అంటే పచ్చిమిరపకాయ సీడ్స్. సరే అయితే అవి తీసేసినాక అట్లా అవుతున్నాయి చూపిస్తాము. నాకు కొత్త డైమండ్ స్టడ్స్ వచ్చినాయి, మీరు నోటీస్ చేసి. డైమండ్ ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ నాకు సంజనాకు ఉన్నాయి, కానీ ఇట్లా సాలిడ్ ఉన్నాయా? ఇవి నేను ఎప్పుడెప్పుడో కొనుక్కున్నా, రోజు పెట్టుకుందాం ఇక్కడే తీసుకున్నాం. నేను వేరే పెట్టుకుంటే మమ్మీనే కాస్ట్కోలో. ఈ బట్టర్ ఇన్ని రకరకాల స్టడ్స్, రకరకాల హ్యాంగింగ్స్ కూడా. జస్ట్ పర్ల్స్ ఒకటి, అవును. దాని తర్వాత ఇట్లా సాలిటరీ ఉంటే సరిపోతుంది. ఓ యా, పర్ల్స్ కూడా చెప్పాలి, ఇప్పుడు వద్దు, ఆ వీడియోలో చెప్తా, హౌస్ వార్మింగ్ వీడియోలో చూపిస్తా. చెప్పొద్దా ఇప్పుడు? బుడ్డి నీ హెయిర్ స్టైల్ మళ్ళీ మారింది. సంజన మార్చింది, గ్యాప్ లో సంజన మళ్ళీ హెయిర్ స్టైల్ మారుస్తా ఉంది. ఇప్పుడు నేను పామ్ ట్రీ ఏం సైతం పక్కకు పడుతుంది. నీ జుట్టు అయింది ఇట్లా ఉంది, నీలాగే తింగర్గా. నాలా థింగర్ గానే నాలా క్యూట్ గా ఉంది నా హెయిర్. ఏం చేస్తున్నావు నా? మొత్తం జుట్టు వెనక్కి బుడ్డి కట్టడానికి కుదురుతుంది. నో మొత్తం వద్దు, నో ట్రై చేయి. నా హెయిర్ నా చాయిస్. నీ చాయిస్ కాదు ఇప్పుడు, సంజన చాయిస్, అది సిస్టర్ చాయిస్. నో ఐ డోంట్ లైక్ ఇట్. నో నో బాగుంది బుడ్డి, ప్రశాంతంగా. నచ్చలేదు నాకు. బాలేదా? ఏది నాన్న కూడా బాగుంది అన్నాడు. looks really good. నో బాగుంది, బాగుంది. నేను బాలేకపోతే నేను చెప్తాను. సాహితీ హెయిర్ స్టైల్ 3 times మారింది వీడియోలో. సాహితీ క్లిప్స్ చాలా ఉన్నాయి, యూజ్ చేయట్లేదని పెట్టుకొచ్చుకుంది పైన. యూజ్ చేయాలని డిసైడ్ అవ్వా. సంజన ఇప్పుడు మూడోది. Is there another one downstairs? Yeah, they're all downstairs. నేను కూడా ఒకటి పెట్టుకొని వస్తాను. నేను ఆర్గనైజ్ సంజన కొరకు పెట్టుకోవాలనిపిస్తుంది. సరే అయితే ఇది బెస్ట్ నా, హాయిగా సమ్మర్ లో కూడా ఇండియాలో కూడా అట్లా పెట్టుకోవచ్చు. సరే ఒక 5 minute బ్రేక్ తీసుకో. నన్ను చూస్తే నా హెయిర్ స్టైల్స్ ఏం పెద్ద మారవు, నేను ఇలానే ఉంటాను. ఈవెన్ హౌస్ వార్మింగ్ వీడియోలో కూడా ఇలానే ఉన్నాను. మేకప్లో ఎవరి చేత వేయించుకోలేదు, మేకప్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ. అవును, మేకప్ అయింది కానీ మేమే అన్ని చేసేసుకున్నాం. సరే అయితే ఇది అయిపోయి నాకు చూపిస్తాం మీ అందరితో. 30 seconds అయిపోయిద్దా? 32 seconds. బ్రాయిల్ చేయాలి తర్వాత. యా, దాని తర్వాత ఒక 2 minutes బ్రాయిల్ చేసి. ఇంకా 30 seconds అయితే వీడియో రన్నింగ్ లోనే ఉంచండి. నేను ఇంకా అయిపోయింది, ఇంకా చాలా టైం ఉంది అనుకున్నా. బ్రాయిల్ చేసేస్తే అయిపోయింది. బేసిక్లీ ఫుల్ కుక్ అవ్వకూడదు, లైక్ హాఫ్ కుక్. సో ఏంటంటే బ్రాయిల్ మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, అది ఇట్లా చాలా హై టెంపరేచర్లో క్రిస్పీగా చేసిద్ది అనమాట. అలెక్సా స్టాప్. ఏం తగలట్లమ్మా, ఇది స్ట్రైట్ వెళ్ళిపోయింది. Put it on. Why isn't this? Just click on. I put it on high. Yeah. 2 minutes కుదరలేదు. అంతే, 2 minutes చాలు. దాని చెప్పు 2 minutes టైం. Alexa, set 2 minute timer. Oh, you press start. Start press చేయకుండా బ్రాయిల్ ప్రెస్ చేసింది సంజన. What do you think? I think it can. కొంచెం అవ్వచ్చు. ఇంకొంచెం అవ్వచ్చు. నేను అనుకోండి ఇంకో 2 minutes పెట్టాను. ఇంకో 3 minutes అయినా అవ్వచ్చు. సో లెమన్ కొంచెం పైన ఇట్లా పిండుకుంటే బాగుంటుంది. ఈ మటుకు బాగా వాడాను.
రాయితా అది 2 సార్లు బిర్యానీ చేశాను, రాయితాలో ఫుల్ వాడేసాను. సాలడ్ సంజన ఒక సాలడ్, ఈ రోజు యాక్చువల్గా సాలడ్ చేద్దాం అనుకున్నాం ముందు, అని మళ్ళీ చేంజ్ చేసుకున్నాం. అవును, సాలడ్ తింటే మళ్ళీ ఫుడ్ తిన్నట్టు ఉండదు కదా మాకు కూడా అని, ఇదైతే సెట్ అయిపోతుంది మధ్యాహ్నం ఫుడ్కి. సో ఈ మైక్రో గ్రీన్స్ చాలా బాగుంటాయి. చూడండి ఇట్లా ఉంది. నువ్వు తెచ్చుకుంటాను అని పెట్టమంటావా? మీరు పెట్టుకోండి నాన్న, చేయి మీరిద్దరు పెట్టుకోండి, తర్వాత మేము కావాలంటే పెట్టుకుంటాం. తిన్నావా పెద్ద? టేస్ట్ చాలా బాగుంది. స్పైసీనెస్ కూడా కరెక్ట్గా ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. పన్నీర్ కూడా సాఫ్ట్గా ఉంది కదా, మీకు ఆ మాత్రం చిల్లీస్ మనకు ఉండాలి. ఇంకేం మేమేమి వేరే సాస్లు ఏం తినట్లేదు కాబట్టి. అండ్ ఇదేంటంటే చాలా మంచి లైక్ మేము తినేటట్టు లంచ్ అయినా లేకపోతే యాపటైజర్ అయినా స్నాక్ అయినా చాలా బాగుంటుంది. లంచ్ బ్రంచ్ డిన్నర్ అన్నీ. కాకపోతే ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తినాలి, సో ఇంట్లో ఉన్నప్పుడు అట్లా తింటే బాగుంటుంది. వేడిగా ఉండేలకే బాగుంది బుడ్డి నిజంగానే. మోస్ట్లీ మేము తినేస్తాము, మిగిలింది సాయంత్రం కావంటే సాయంత్రం, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు అంటే రేపు, అంతే. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మీరు మా రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తుంటే డెఫినెట్లీ మా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చాలామంది పెడతా ఉంటారు ట్రై చేస్తారని. సో వీ వుడ్ లవ్ టు హియర్ దాట్. See you guys tomorrow in another video. Bye. Se acabó. Free drinks in the house.